గోంగూర పప్పు ఇలా చేసి చూడండి చాలా బావుంటుంది. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని 200 గ్రాముల గోంగూర ఆకులు, కొద్దిగా వాటర్ ఏసి దీన్ని ఉడికించుకోండి సాఫ్ట్‌గా అయ్యేంత వరకు. గోంగూర పప్పు కలిపి ఉడకదు. అందుకే వేరేగా ఉడికిస్తున్నాను. సాఫ్ట్‌గా అయ్యాక పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్‌లో ఒక కప్పు కందిపప్పు తీసుకొని దాన్ని 3, 4 సార్లు వాష్ చేసి ఇందులో 4 కప్పుల నీళ్లు, 2 టొమాటోస్ చాప్ చేసినవి, అర టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం ఏసి బాగా మిక్స్ చేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి 4 విజిల్ తర్వాత దీన్ని బాగా మెదిపి మనం పక్కనుంచుకున్న గోంగూర ఉంది కదా! అందులో యేసుకొని దీన్ని బాగా కలుపుకొని మళ్ళీ కుక్ చేసుకోండి. ఒక 3 నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు పోపు కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్‌ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 2 దంచిన వెల్లుల్లి, అలాగే ఒక చాప్డ్ ఆనియన్, కొద్దిగా కరివేపాకు వేసి పోపు అయ్యేంత వరకు వేయించుకోండి. ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్‌లో అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ పోపుని తీసుకెళ్ళి పక్కనుంచుకున్న పప్పులో ఏసి బాగా మిక్స్ చేసి గోంగూర పప్పుని హాట్‌గా ఎంజాయ్ చేయండి.